సో ఇప్పుడు త్రిభుజ వైశాల్యాల నుండి మరొక లెక్క ఏంటి అంటే PQRS సమాంతర చతుర్భుజంలో PR = 24 సెంటీమీటర్లు, QU = ST = 8 సెంటీమీటర్లు అయిన దాని వైశాల్యమును కనుగొనండి. ఇక్కడ సమాంతర చతుర్భుజం యొక్క వైశాల్యాన్ని కనుక్కోమని ఒక డిఫరెంట్ కండిషన్ ఇచ్చాడు. మామూలుగా సమాంతర చతుర్భుజ వైశాల్యం కట్టాలంటే ఏంటి కావాలి? ఒక భుజం కొలత ఇవ్వాలి, దాని భూమి అనుకుంటాం. ఆ భుజం నుండి ఎదురు భుజానికి గల లంబ దూరం ఇవ్వాలి, దాని ఎత్తు అనుకుంటాం. భూమి ఎత్తు ఇస్తే భూమి ఇంటూ ఎత్తు కడతాం. కానీ ఇక్కడ భూమి ఎత్తులు అనే దానికి ఎక్కడ క్వశ్చన్ ఇవ్వలేదు. ఎందుకు? ఏ ఒక్క భుజం పొడవును కూడా మెన్షన్ చేయలేదు. PQ కానీ PS కానీ QR కానీ RS కానీ ఏ ఒక్క భుజం కొలత ఇవ్వలేదు. అలాగే ఏ ఒక్క ఎత్తులు కూడా ఇవ్వలేదు. ఎటువైపు నుంచి గీసిన ఎత్తులు కూడా ఇవ్వలేదు. ఇలా గీసిన ఎత్తేనే ఇవ్వలేదు, ఇలా గీసిన ఎత్తేనే ఇవ్వలేదు. ఏ ఎత్తులు ఇవ్వలేదు అసలు. అంటే భూమి ఎత్తులను ఆధారంగా చేసుకుని ఇక్కడ వైశాల్యం కట్టే పద్ధతిలో ఈ లెక్క ఇవ్వబడలేదు. అంటే ఇంకో విధంగా మనం కట్టాలి. అంటే ఇక్కడ చూడండి, వాడు ఇంకేమి ఇచ్చాడంటే ఇక్కడ చూడండి, PR = 24 సెంటీమీటర్స్. PR అంటే ఏంటి? కర్ణం. ఇదిగా ఈ శీర్షాన్ని కలిపేది PR. అదెంత? 24. ఈ మొత్తం 24. ఓకే. అలాగే QU అంటే ఇది, ఈ లంబం, కర్ణానికి గీసిన లంబం ఇది. అలాగే ST అనేది కర్ణానికి గీసిన మరో లంబం. ఈ శీర్షం నుండి S నుండి ఇక్కడ Q నుండి గీసాం, ఇక్కడ S నుండి. ఆ రెండింటి విలువ సమానంగా ఉంది. అదంతా 8. అయితే ఇప్పుడు దాని వైశాల్యం కట్టమన్నాడు. రెగ్యులర్గా అయితే ఇది సమాంతర చతుర్భుజ వైశాల్యం కట్టే స్టైల్లోనే కట్టాలనుకుంటే కనుక భూమి ఎత్తులు తెలియాలి. వాటి ప్రస్తావన ఇందులో లేదు కాబట్టి రెగ్యులర్గా కట్టట్లేదు. ఇప్పుడు దేని మీద ఆధారపడి కడతామంటే కొంచెం ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే ఈ కర్ణం PR అనేది మొత్తం సమాంతర చతుర్భుజాన్ని 2 త్రిభుజాలుగా విభజించింది. ఏదది? ట్రయాంగిల్ PSR అలాగే ట్రయాంగిల్ PQR. అంటే ఇటువైపు త్రిభుజంగా విభజించింది. అంటే ఇక్కడ మనకు హింట్ దొరికేసింది. ఏంటి అంటే త్రిభుజ వైశాల్యాలని ఆధారంగా చేసుకుని మనం ఈ సమాంతర చతుర్భుజ వైశాల్యాన్ని కట్టొచ్చు. ఓకే, జాగ్రత్తగా మీరు గమనిస్తే ఈ PSR త్రిభుజ వైశాల్యము అలాగే PQR త్రిభుజ వైశాల్యం అంటే దీని వైశాల్యం కట్టి వాటి మొత్తాన్ని కనుక్కుంటే ఆ 2 త్రిభుజాల వైశాల్యాల మొత్తం అనేది ఈ సమాంతర చతుర్భుజ వైశాల్యానికి సమానమే కదా. కాబట్టి ఎప్పుడు లెక్కలు అనేది ఒకే విధంగా ఇవ్వాల్సిన అవసరం లేదు. సమాంతర చతుర్భుజం కనిపించేసరికి భూమి ఇంటూ ఎత్తు అనుకోవడం తప్పు. అక్కడ ఇచ్చిన కండిషన్ బట్టి, అక్కడ పరిస్థితిని బట్టి మనం చేయాలి. ఇక్కడ ఇచ్చిన కండిషన్ అనేది త్రిభుజం యొక్క వైశాల్య సూత్రాన్ని ఆధారంగా చేసుకునే విధంగా ఉండేటట్టు ఇచ్చాడు. సో కాబట్టి దాన్నే కడతాం. సో ఒకసారి చూడండి. ఇప్పుడు ఇక్కడ మనకి నేను జస్ట్ రాస్తున్నాను అంతే. ట్రయాంగిల్ PSR వైశాల్యం. PSR అంటే PSR. ఓకే, దీని యొక్క వైశాల్యం కడుతున్నాను. ఎలా కడతాను చూడండి. దీన్ని పక్కకి ఈ ట్రయాంగిల్ ఇలా గీసి చూపిస్తున్నాను. ఇలాగేగా ఉంది అది. ఇది S, ఇది R, ఇది P. ఇక్కడ P రాస్తున్నాను. ఇది P అంటే PSR అంటే PSR. ఇప్పుడు ఈ కర్ణమే కదా, ఈ కర్ణం అనేది భుజమేగా, అంటే ఇది 24 ఇచ్చాడా లేదా? ఇచ్చాడు. అలాగే ఇక్కడ ఈ భుజానికి గీసిన ఎత్తేగా ఇది. ఈ త్రిభుజంలో ఇది భుజం అనుకుంటే ఈ భుజానికి ఇది ఎత్తు అయింది. ఆ ఎత్తు ఎంత ఇచ్చాడు? 8 ఇచ్చాడు. అంటే మనం ఇక్కడ ½ × PH ఫార్ములాను వాడేయచ్చా లేదా? వాడేయచ్చు. ½ భూమి ఏది? 24 ఇంటూ ఎత్తు ఎంత? 8. ఓకే, సో కాబట్టి 2 4 8 కొట్టేయచ్చు. అంటే మనకి ఇప్పుడు ఎంత అయింది? 24 4 ఎంత అయింది? 96 చదరపు సెంటీమీటర్లు అయింది. ఓకే, మీరు జాగ్రత్తగా గమనిస్తే అవతల వైపు త్రిభుజాన్ని మీరు ఒకవేళ గీశారనుకోండి, ఇలా వస్తుందా లేదా? ఓకే, ఇలా వచ్చింది. ఇప్పుడు ఇదే కర్ణం కాబట్టి కర్ణం పొడవు ఎంత అయింది? 24. ఈ లంబం ఉంది QU, QU అది కూడా ఎంత ఉంది? 8 సెంటీమీటర్లు ఉంది. చూడండి, ఇప్పుడు ఈ భుజాన్ని భూమిగా భావిస్తే దీనికి గీసిన ఎత్తేనా కాదా? ఎస్. మళ్ళీ భూమి 24 ఉంది, ఎత్తు 8 ఉంది. అంటే ఈ త్రిభుజ వైశాల్యం కూడా మళ్ళీ కట్టాల్సిన అవసరం ఉందా? లేదు, కట్టాల్సిన అవసరం లేకుండా రాసేయచ్చు. ట్రయాంగిల్ ఏ త్రిభుజం ఇది? PQR అంటే PQR. ఓకే, ట్రయాంగిల్ PQR యొక్క వైశాల్యం
ట్రయాంగిల్ పీక్యూఆర్ యొక్క వైశాల్యం ఎంత అవుతుంది? అదే హాఫ్ ఇంటూ భూమి ఇంటూ ఎత్తు. హాఫ్ ఇంటూ భూమి ఇంటూ ఎత్తు ఇక్కడ హాఫ్ ఇంటూ 24 ఇంటూ 8, ఇక్కడ కూడా హాఫ్ ఇంటూ భూమి 24 ఎత్తు 8. మరి అదే ఆన్సర్ వస్తుంది కదా 24 ఇంటూ 8 అంటే. కాబట్టి ఇక్కడ కూడా మళ్ళీ ఎంత రావాలి? 96 చదరపు సెంటీమీటర్లే రావాలి. ఓకే, ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి. ఈ భాగంలో త్రిభుజ వైశాల్యం ఎంత వస్తుందో ఈ భాగంలో త్రిభుజ వైశాల్యం కూడా అంతే వస్తుంది. ఓకే, సో కాబట్టి ఈ రెండు త్రిభుజాల వైశాల్యాలు మొత్తం ఏమవుతుంది? సమాంతర చతుర్భుజ వైశాల్యం అవుతుందా లేదా? సో కాబట్టి పీక్యూఆర్ వైశాల్యం, ఓకే, పీక్యూఆర్ఎస్ సమాంతర చతుర్భుజ వైశాల్యం ఈక్వల్ టు ఏమవుతుంది? ఈ త్రిభుజ వైశాల్యం అంటే పిఎస్ఆర్ పీక్యూఆర్ రెండు త్రిభుజ వైశాల్యాలు మొత్తమే కదా, 96 కలిపితే ఎంత అవుతుంది మనకి? 90 కలిపితే ఎంత అవుతుంది? 180, 6 6 12, కాబట్టి ఎంత? 192 చదరపు సెంటీమీటర్లు. మీ అందరికీ నేను ఇంకో విషయం కూడా చెప్పాలి. ఏంటి అంటే ఇక్కడ మీకు ఆ పటం యొక్క క్వాలిటీస్ని ఆధారంగా చేసుకుని ఇచ్చాడు, అది నేను లెక్క చెప్పాను. అది 192 చదరపు సెంటీమీటర్లు వచ్చింది. అయితే కొంచెం ముందుకు వెళ్ళి మీరంటే ఇప్పుడు అది చిన్నపిల్లలు 6th స్టాండర్డ్ ఉద్దేశించి 7th స్టాండర్డ్ ఉద్దేశించి ఆ లెక్క అప్పటికి అలా ఇచ్చాడు. వాళ్ళకి సమాంతర చతుర్భుజం యొక్క కర్ణాల యొక్క ధర్మం తెలియదు కాబట్టి. కానీ మనం కొంచెం ఎగ్జామ్ల పరంగా ఆలోచించవచ్చు కదా. అంటే మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఇచ్చే క్వశ్చన్లు బట్టి ఆలోచించినట్లయితే 9th క్లాస్లో, ఓకే, 9th క్లాస్లో సమాంతర చతుర్భుజాల యొక్క ధర్మాలు వస్తాయి. చతుర్భుజాలు అనే టాపిక్ వస్తుంది మీకు. ఓకే, చతుర్భుజాల టాపిక్ అఫ్కోర్స్ 7th క్లాస్లో కూడా ఉంది. జామెట్రీలో అదొక ధర్మాన్ని చెప్తుంది. ఏంటంటే సమాంతర చతుర్భుజంలో ఒక కర్ణం అనేది, ఓకే, సమాంతర చతుర్భుజంలో ఒక కర్ణం అనేది రెండు త్రిభుజాలుగా విభజిస్తుంది దాన్ని. ఆ రెండు త్రిభుజాల యొక్క కొలతలు అనేవి ఉంటాయి, సమానంగా ఉంటాయి. అంటే ఆ రెండింటి వైశాల్యాలు కూడా ఎలా ఉంటాయి? సమానంగా ఉంటాయి. అంటే ఇప్పుడు ఈ త్రిభుజ వైశాల్యం ఎంత ఉంటుందో ఈ త్రిభుజ వైశాల్యం ఆటోమేటిక్గా అంతే ఉండాలి, మారడానికి లేదు. ఇది కర్ణం చేత వేరు చేయబడిన రెండు త్రిభుజ వైశాల్యాలు సమానంగా ఉంటాయి అంతే. అంటే ఈ త్రిభుజ వైశాల్యం ఎంత కట్టామో ఇది రెండోది కట్టాల్సిన అవసరం అసలు లేదు. ఇది ఎంత వచ్చింది? హాఫ్ ఇంటూ 24 ఇంటూ 8 అంటే దాని విలువ ఎంత? 96. ఆటోమేటిక్ ఇది కూడా 96 ఉండి తీరాలి. అంటే ఇప్పుడు ఈ రెండింటి వైశాల్యాలు మొత్తం ఏంటవ్వాలి? సమాంతర చతుర్భుజ వైశాల్యం అవ్వాలి. ఇది ఎంత ఉందో అది అంతే ఉంటే రెండు కలిపితే ఎంత వస్తుంది? 96 రెళ్ళే కదా. అంటే ఒక త్రిభుజం యొక్క వైశాల్యం యొక్క రెట్టింపే ఏంటవుతుంది? సమాంతర చతుర్భుజ వైశాల్యం అవుతుందిగా. అంటే ఒక త్రిభుజ వైశాల్యం యొక్క రెట్టింపు సమాంతర చతుర్భుజం అవుతుంది. అంటే 96 ఇంటూ 2 192. ఆ విధంగా మీరు కట్టేయచ్చు. అంటే ఇది చాలా సింపుల్, కాకపోతే మీ ఆలోచన విధానం మీద ఆధారపడి ఉంటుంది. వాడిచ్చిన లెక్కకి ఇచ్చిన కొలతలు తగ్గట్టుగా నేను చెప్పాను, ఇంత అవసరం లేదు. హాఫ్ ఇంటూ 24 ఇంటూ 8 కట్టేస్తే 92, 96. ఆ 96 ఎన్నిసార్లు ఉంటుంది? 2 సార్లు వస్తుంది కాబట్టి 96 రెళ్ళు కట్టేస్తే మొత్తం వచ్చేస్తుంది. ఎందుకంటే ఇది కలపడం అంటే అర్థం ఏంటి? 96 రెళ్ళు అని అర్థం. ఓకే, సో కాబట్టి ఇలా చేయొచ్చు. ఇంకొక లెక్క చూద్దాం. ఇప్పుడు మరొక లెక్క చూద్దాం. అదేంటంటే ఒక త్రిభుజం యొక్క భూమి ఎత్తులు 3:2 నిష్పత్తిలో గలవు. త్రిభుజం వైశాల్యం 108 అంటే 108 చదరపు సెంటీమీటర్ స్క్వేర్. ఓకే, ఆయన దాని భూమి ఎత్తులను కనుగొనము. చాలా సింపుల్ ప్రాబ్లం కదా. వాడిచ్చిన దాన్ని వాడుకోవడం, లెక్క చేసేయడం. ఏముంది? వాడిచ్చింది ఏంటి? భూమి ఎత్తు నిష్పత్తి. అంటే భూమి ఇష్టు ఎత్తు ఎంత ఇచ్చాడు? భూమి ఇష్టు ఎత్తు ఈక్వల్ టు 3:2. ఇప్పుడు దీని ప్రకారం చూస్తే భూమి విలువ ఎంత అవుతుంది? భూమి విలువ 3x. అలాగే ఎత్తు విలువ ఎంత అవుతుంది? 2x. x అనేది నిష్పత్తి స్థిరాంకం అనుకుంటాం. ఇప్పుడు ఈ సందర్భంలో దీని యొక్క వైశాల్యం ఏంటవుతుంది? త్రిభుజ వైశాల్యానికి ఫార్ములా ఏంటి? హాఫ్ ఇంటూ భూమి ఇంటూ ఎత్తు. అంటే హాఫ్ ఇంటూ భూమి ఇంటూ ఎత్తు. అంటే హాఫ్ ఇంటూ భూమి విలువ ఎంత? 3x. ఎత్తు విలువ ఎంత? 2x. ఇప్పుడు కట్ చేస్తే రెండు క్యాన్సిల్ చేసేస్తే 3 ఇంటూ x ఇంటూ x 3x² చదరపు సెంటీమీటర్లు లేదా సెంటీమీటర్ స్క్వేర్ ఏదైతే ఏంటి. సో ఇప్పుడు దాని యొక్క వైశాల్యం ఎంత వచ్చింది? 3x² మనం కనుక్కున్నాం. అయితే అదే వైశాల్యం వాడెంత ఇచ్చాడు? వాడిచ్చిన వైశాల్యం ఎంత అంటే దానికి 108 చదరపు సెంటీమీటర్ ఇచ్చాడు. వైశాల్యం మనం కట్టిన వాడిచ్చిన
అది ఒకే త్రిభుజానికి సంబంధించింది కాబట్టి ఆ రెండు సమానం అని అర్థం. కాబట్టి మనం వాటిని సమానం చేయొచ్చు. అంటే 3x² ఈక్వల్ టు ఏంటవుతుంది 108. అందరికీ తెలిసిన విషయమే. ఈ 3 అనేది ఇటుపోతే భాగిస్తుంది కాబట్టి ఇక్కడి నుంచే భాగించేద్దాం. క్యాన్సిల్ చేస్తే ఎంత 3 36లే కదా 108 అండి. అంటే x² విలువ 36 అనుకుంటే ఇరువైపులా వర్గమూలం చేసాం అనుకోండి, x విలువ ఎంత అవుతుంది √36. 36 యొక్క వర్గమూలం ఎంత అవుతుంది 6² కాబట్టి స్క్వేర్ కొట్టేస్తే 6 వస్తుంది. ఓకే, ఎక్స్ విలువ 6 వచ్చింది. అయితే వాడు అడిగింది ఎక్స్ విలువ కాదు, వాడు అడిగింది ఏంటి పొడవు వెడల్పు. ఇక్కడ పొడవు మనకు కావాలి అంటే పొడవు విలువ మనం ఎంత తీసుకున్నాం 3x అంతేనా. పొడవు విలువ ఎంత 3x అంటే 3 ఇంటూ ఎక్స్ విలువ మనం ఎంత 6 అంటే ఎంత 18 సెంటీమీటర్లు. అలాగే దాన్ని పొడవు కాదండి, సారీ, ఇది భూమి విలువ అండి. ఓకే, ఆ త్రిభుజం యొక్క భూమి విలువ పొడవని రాశాను, క్షమించాలి, పొడవు కాదు భూమి యొక్క విలువ 3 × 6 18 సెంటీమీటర్స్. అలాగే ఎత్తు యొక్క విలువ ఎంత ఉంది, ఎత్తు విలువ ఎంత 2x, ఎత్తు విలువ 2x కాబట్టి 2 ఇంటూ ఎక్స్ విలువ 6 వచ్చింది కాబట్టి 6 పెడితే 2 × 6 ఎంత 12 సెంటీమీటర్స్. సో కాబట్టి భూమి ఎత్తుల విలువల్ని ఈ విధంగా కనుక్కోవచ్చు. 18 12 సెంటీమీటర్లు. ఓకే, ఇది 18. ఓకే, సో కాబట్టి 18 సెంటీమీటర్లు 12 సెంటీమీటర్లు వాటి భూమి మరియు ఎత్తులు. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ మనకు తెలియాల్సింది ఏంటి అంటే మనం ఏ ప్రాబ్లంని ఇచ్చినా సరే త్రిభుజ వైశాల్యాల్లో భూమి ఎత్తులను వాడుకుని మాత్రమే ఇంతవరకు చేసిన ఎక్సర్సైజ్లు అంతా చేసాం. ఇప్పటివరకు మనం చేసిన ఎక్సర్సైజ్ ఏంటి 7th క్లాస్లో అంటే 7వ తరగతిలో మనం త్రిభుజ వైశాల్యాలు అంటే త్రిభుజం యొక్క వైశాల్యాన్ని అనుసరించి ఓకే మనకిచ్చిన అభ్యాసం 3 అంటే ఎక్సర్సైజ్ 3 13th చాప్టర్ ఏపీ సిలబస్లో అంటే 13వ చాప్టర్లో 3వ ఎక్సర్సైజ్ నుంచి మొత్తం ప్రతి ఒక్క ప్రాబ్లమ్ని మనం ఇక్కడ డిస్కస్ చేసాం. ఓకే, దీనికి కారణం ఒకటే, ప్రతి ఒక్క టెట్ రాసే అభ్యర్థి ప్రతి ఒక్క డిఎస్సి రాసే అభ్యర్థి ఫాలో అవ్వాల్సింది ఏంటి మన టెక్స్ట్ బుక్ కంటెంట్ని. అంటే టెక్స్ట్ బుక్ నుంచి వచ్చే ఏ ఒక్క ప్రాబ్లం కానీ ఏ ఒక్క థియరిటికల్ క్వశ్చన్ కానీ వాళ్ళు మిస్ అవ్వడానికి మిస్ అవ్వకూడదు. మిస్ అయ్యారు అంటే అర్థం ఏంటి, వాళ్ళు ఇంకా ఆ ఎగ్జామ్లో ఏదో కోల్పోతారు. ఆ లోటు లేకుండా మేము మొత్తం భర్తీ చేయదలుచుకున్నాం. అంటే ప్రతి ఒక్క ఎక్సర్సైజ్ నుంచి ప్రతి ఒక్క టాపిక్ని ప్రతి ఒక్క క్వశ్చన్ సైతం మేము అప్లోడ్ చేయదలుచుకున్నాం. ఇది ఓన్లీ డిఎస్సి చదివే ప్రతి ఒక్క అభ్యర్థికి ఇది చేరాలనే ఉద్దేశం. ఇది కూడా ఫ్రీ కంటెంట్, ఏ రకమైన పెయిడ్ కోర్సెస్ కాకుండా మొత్తం యూట్యూబ్ ఛానల్లో ఫ్రీగా వేసేస్తున్నాం. సో కాబట్టి దీన్ని పూర్తిగా అందుకోవడానికి పూర్తి స్థాయిలో అందుకోవడానికి మీరు చేయాల్సిన పనుల్లో ఒకటే, మీ కామెంట్స్ ఏంటో మాకు తెలియజేయండి. ఎందుకంటే మీ కామెంట్స్ని బట్టి మీకు ఏ స్థాయిలో ఇంకా ఇస్తే సరిపోతుంది, ఇంకా ఏ స్థాయిని పెంచొచ్చా లేదా తగ్గించాలా అన్న విషయం మీ కామెంట్స్ని బట్టి మీ ఉద్దేశాలు బట్టి మాకు అర్థమవుతుంది. సో కాబట్టి కామెంట్ చేయడం మర్చిపోకండి. సో థ్యాంక్ యూ.